టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపాం మణిమాధిభిరావృతాం మయూకైః అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహస్థితులను కనుక ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే వృషభం, మేషం, వృషభాలు ఖాళీగా ఉన్నాయండి. ఆ తర్వాత మిథునములో గురుడున్నాడు. ఆ తర్వాత కర్కాటకం దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు వెళ్ళిపోయాడు. సింహంలో ఉండాల్సినటువంటి రవి కన్యలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. బుధ కుజులు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క కన్యరాశిలో ఉంటాడు. అలాగే మధ్యలో ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే తులారాశి సంచారం చేస్తాడు ఈ వారం మధ్యలో. ఇది నేటి గ్రహస్థితి. రాహువేమో కుంభంలో ఉన్నాడు, శని మీనంలో ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో మంచిగా పార్టీలు పబ్బాలకి వెళ్తారు. ఆనందంగా మీరు మీ ప్రియులతో మీ ప్రియురాలతో టైం గడపడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ వారంలో మనకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాల్లో మీకు లే ఆఫ్ చేస్తున్నాము అనేటటువంటి నోటీసు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో మీరు స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. ఆలోచనలు రకరకాల వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. తీర్థయాత్రలకి వెళ్ళాల్సినటువంటి మీరు తీర్థయాత్రలకు వెళ్లకుండా స్నేహితులను వదులుకొని మీరు చక్కగా పార్టీలు పబ్బాలు అమ్ముతూ తిరగడం జరుగుతూ ఉంటుంది. నూతన వస్త్రాలంకరణ, నూతన వస్త్రాలు ధరించడం జరుగుతుంది. పిల్లల చదువు కోసం మరి ఎంతో కష్టపడుతున్నట్టుగా మీరు పెట్టుకుంటారు ట్యూషన్లు. అయితే ఆ పిల్లలు మీ మాట వినాలి కదండి. మీరు కూడా ఎందుకులే ఇవన్నీ ఫోన్లు పట్టుకొని ఇతరులతో సోదు కొట్టుకోవడమే సరిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆప్తులు దూరం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేస్తే ఎవరు ఉంటారండి? ఆప్తులు దూరం అయిపోతారు. అసలే కేతువు కాసు కూర్చున్నాడు, శుక్రుడు కూడా కాసు కూర్చున్నాడు. జాగ్రత్త. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క అనుష్ఠానము జపము చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.